స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్యాపేట పిల్ల. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకు లాస్ట్ చూపించాను కదా చెట్లు అన్నీ ఇట్లా లైన్గా పెట్టుకుని కుండీలన్నీ. అయితే మా ఓనర్ వాళ్ళు కొంచెం రిపేర్ చేయిస్తున్నారనమాట ఇంట్లో. అందుకని చెప్పేసి ఆ చెట్లన్నీ మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టాను. ఇక చూడండి, అన్నీ ఒక దగ్గర పెట్టేసరికి ఇలా ఒక చిన్న మినీ గార్డెన్ లాగా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగున్నాయో. నేను మొన్న కట్ చేసా కదా పూలు, చూడండి మళ్ళీ మొగ్గలు వచ్చుకుంటూ వచ్చాయి పూలు. దీనికి ఇక్కడ ఈ గులాబీ చెట్టుకి అంటే అయిపోయిన పూలు పూసినట్టు మనము తెంపినాక అక్కడ అంటే కొంచెం కింది వరకు కనుక కట్ చేస్తే మళ్ళీ బ్రాంచెస్ వేరే వస్తాయి అన్నమాట. ఇగో ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఒక చిన్న బాధ ఏంటి అంటే, నేను మా ఇంట్లోంచి రెంట్ ఉన్న హౌస్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి తెచ్చేటప్పుడు వాళ్ళు దీన్ని ఇరగొట్టేశారనమాట. చాలా బాధ అనిపించింది. ఇక దాన్ని ఇలా కట్టేసాను. చూడండి, దానికి కాయలు వచ్చేసాయి. ఇటు చూపించాను నన్ను అది. అటు కాయలు వచ్చేసాయి. ఇక్కడ చూడండి, దగ్గరికి వచ్చేసాయి. చూడండి ఇక్కడ టమాటా, ఇగో ఇక్కడ టమాటా చూసారా. అయితే నేను ఆన్లైన్లో తెప్పించానని చెప్పాను కదా. ఇక చూడండి, ఇగుళ్ళు వస్తున్నాయి గులాబీ చెట్టుకి. ఇది మంచిగా నాటుకుంది, ఇది కూడా నాటుకుంది కాగడా మల్లె. అండ్ నెక్స్ట్ ఇగో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోంచి తెచ్చిన కనకాంబరాలు, వాటికి కూడా పూలు స్టార్ట్ అయ్యాయి అనమాట. మళ్ళీ నేను నార్లు పోసుకున్నాను కదా విత్తనాలు, ఇక చూడండి ఎలా వచ్చాయో. నెక్స్ట్ ఇందులో కూడా నేను గింజలు పెట్టుకున్నాను అనమాట, అవి కూడా వచ్చేసాయి. ఇగో మళ్ళీ పూత వస్తుంది దీనికి. అండ్ నెక్స్ట్ ఈ చెర్రీ టమాటాకి కూడా పూత వస్తుందండి. చూడండి, ఇవి ఇలాగే ఉంచాను విత్తనాల కోసం అని చెప్పేసి. ఇంకా అంటే కట్ చేద్దామంటే పగిలితే చెట్టు మీద పగిలితేనే బాగుంటుందని చెప్పేసి ఉంచేసాను. వీటికి కూడా మళ్ళీ ఇక చూడండి, ఆ చెట్టు నుంచి నేను పక్కకు సైడ్కి పెట్టాను కదా, పెద్దగా తీగ టైప్లో వచ్చిందని చెప్పాను కదా. అవి చూడండి ఇట్లా రెండు కట్ చేశాను అనమాట. వాటిని కట్ చేశాక అక్కడ చూడండి అట్లా మొత్తం బ్రాంచెస్గా వచ్చేస్తున్నాయి అన్నమాట. అక్కడ కూడా ఒకటి టమాటా చెట్టు దానికి కూడా పండ్లు పండాయి అన్నమాట. ఇట్లా చెట్టు పైకి చూడండి, వాటికి కూడా పండ్లు పండాయి అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వీటిని ఏ విధంగా అంటే రోజు డైలీ వాటరింగ్ చేస్తున్నా అంతే అండి. ఎరువులు కూడా అప్పుడప్పుడు వేస్తున్నాను. ఇంకా నేను మళ్ళీ మా ఓనర్ వాళ్ళు మొత్తం అదంతా క్లీన్ చేపించాక అక్కడ పెట్టేసుకొని మళ్ళీ వచ్చి అంటే వేరే వేరే కుండీలలో నారు పోసుకున్నాను కదా, చిన్న చిన్న కుండీలలో. అవన్నీ మళ్ళీ పెద్ద పెద్ద కుండీలలోకి నేను రీపోర్టింగ్ చేసుకునే వీడియో కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈరోజు అందరూ వ్యాలంటైన్స్ డే అని జరుపుకుంటున్నారు కదా. ఎప్పుడో ఎవరో ఇచ్చిపోయిన సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం కదా. అది బంద్ చేసి అందరు ఈరోజు బ్లాక్ డే అంటే మన దేశం కోసం మన కోసం ప్రాణాలు అర్పించిన జవాన్లకు ఈ ఈ రోజును అంకితం చేద్దాం. ఎవరు కూడా వ్యాలంటైన్ అని జరుపుకోకండి. ఇది బ్లాక్ డే మనకు, మన ఇండియాకి ఇది బ్లాక్ డే అన్నమాట. 2019 కరెక్ట్గా 5 years బ్యాక్ ఈ రోజు నాడు మన సైనికులను దొంగదెబ్బ తీసి దాడి చేసి వాళ్ళను చంపారనమాట. వాళ్ళ త్యాగాలను కూడా మనం గుర్తించి మనం కూడా ఈ రోజుని బ్లాక్ డేగా చేసుకుందాం. ఈ రోజుకి ఇంతే వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వాటిని చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. చివరికి ఈ పూలను నేనైతే కట్ చేస్తున్నాను. చూడండి, చూసారా, ఇదొక పువ్వు. అండ్ నెక్స్ట్ ఇదొక పువ్వు అన్నమాట. ఓకే, బాయ్.